మీ ఇంట్లో ఒక చిన్న చెదపురుగు కనిపిస్తే అదొక్కటే కాదు, దాని మీనింగ్ మీ ఇంట్లో వేల సంఖ్యలో టెర్మైట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒక్కసారి చెదలు స్టార్ట్ అయిందంటే డోర్స్, కబోర్డ్స్, ఫర్నిచర్, ఫాల్స్ సీలింగ్ అన్ని సైలెంట్ గా డ్యామేజ్ అయిపోతాయి. ఈ వీడియోలో చెదలు రాకుండా 5 పవర్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నాను. ఇవి ఫాలో అవడం వల్ల చెదలు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే కబోర్డ్ షెల్ఫ్ లో బట్టలు పెట్టుకోవడానికి న్యూస్ పేపర్స్ వాడుతుంటారు. కబోర్డ్ షెల్ఫ్ లో న్యూస్ పేపర్స్ అస్సలు పెట్టకూడదు. వీటి ప్లేస్ లో ప్లాస్టిక్ మ్యాట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీకు అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ లో పైన అటకల్లో అట్టాపెట్టెలు, పాత వుడెన్ ఫర్నిచర్ ఇలాంటివి స్టోర్ చేయకూడదు. వీటి వల్ల చెదలు తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే టెర్మైట్స్ తేమ ఉన్న ప్లేసెస్ ని ఫస్ట్ టార్గెట్ చేస్తాయి. సో ఇంట్లో ఎక్కడ చెమ ప్రాబ్లం, లీకేజ్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ లో చెట్లకి ఇలా ఉంటే వెంటనే గార్డెన్ లో హోల్స్ చేసి టెర్మైట్ కెమికల్ స్ప్రే చేసుకోవాలి. లేకపోతే గార్డెన్ లో ఉండే టెర్మైట్స్ ఇంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దర్వాజాల దగ్గర, కిటికీల దగ్గర, గోడకి వుడ్ కి మధ్యలో గ్యాప్స్ ఉంటే వీటిలోకి చెదపురుగులు పోయి డ్యామేజ్ చేస్తాయి. ఇలాంటి గ్యాప్స్ వైట్ సిమెంట్ తో క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఇలాంటి వాల్ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. వారానికి ఒకసారి కబోర్డ్స్ అన్ని డోర్స్ 3 to 4 hours ఓపెన్ చేసి ఉంచాలి.